పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపడుతున్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో దారుణం జరిగింది. గర్భిణిని హత్య చేసి కాల్చి పడేశారు దుండగులు. సో ప్రస్తుతానికి ఈ అంశం కొంత చర్చనీయాంశంగా మారింది. ఎటు చూసినా కూడా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఇదే అంశం చర్చ. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ ఆధారితంగా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపడుతున్నారు. సో మృతదేహానికి నిప్పంటించినట్టు గుర్తించారట. అక్కడ గర్భిణీ స్త్రీని హత్య చేసి కాల్చి పడేశారు దుండగులు. ఆ తర్వాత నిప్పంటించారట. ఏకంగా నేషనల్ హైవే పైనే ఈ రకమైనటువంటి దారుణానికి ఎత్తించారు. సో ప్రస్తుతం నిందితుల కోసం ఆ డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది, క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. నేషనల్ హైవే పక్కన మహిళ మృతదేహం లభించింది. సో మహిళ కాళ్ళు చేతులు కట్టేసి గొంతుని పిసికి చంపారట. అటువంటి ఆనవాలు ఉన్నాయి. సో చంపిన తర్వాత మృతదేహానికి నిప్పంటించినట్టు గుర్తించారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ ఆధారితంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతురారి వివరాల కోసం పోలీసులు పలు వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఏదేమైనా అనకాపల్లిలో ఒక్కసారిగా ఈ సంఘటన కొంత ఆందోళన పరిచింది. సబ్బవరంలో హైవే పక్కనే ఒక మహిళ మృతదేహం లభించింది. గర్భిణీ స్త్రీని హత్య చేసి కాల్చి పడేశారట కొంతమంది దుండగులు. అయితే మహిళ కాళ్ళు చేతులు కట్టేసి గొంతు నులిమినట్టుగా ఆనవాలు ఉన్నాయట. సో ప్రస్తుతానికి మహిళ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత అసలు మహిళ వివరాలను తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. సేదమైన అనకాపల్లి ప్రాంతంలో ఒక్కసారిగా ఈ సంఘటన కలవరపాటు గురి చేసింది, పెద్ద ఎత్తున ఆందోళనకు గురి చేసింది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. డాగ్ స్క్వాడ్ అండ్ క్లూస్ టీమ్స్ అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించాయి. అక్కడ దీని వెనుక ఉన్నది ఎవరు అనే దానిపైన పెద్ద ఎత్తున పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే గర్భిణీ మహిళని హతమార్చి గొంతు నులిమి కాళ్ళు చేతులు కట్టేసి తను చనిపోయిన తర్వాత నిప్పంటించారట ఒక నేషనల్ హైవే పక్కనే. ఈ ఘటన అనకాపల్లి సబ్బవరం సమీపంగా చోటు చేసుకుంది. ఏదేమైనా ఈ ఘటన కొంత కలవరపాటు గురి చేస్తోంది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి శివరామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, సో ఇంతకీ ఆ మహిళ ఎవరు? అక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయా? ఈ మధ్య కాలంలో ఎవరైనా మహిళ మిస్ అయినట్టుగా కంప్లైంట్ నమోదైందా? ఇక్కడ గర్భిణీ స్త్రీగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో తనని ఎందుకు హతమార్చాల్సి వచ్చింది? పోలీసులు ఏం చెప్తున్నారు? మనోజ్, నిజంగా ఇది అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పంజరి వద్ద గుర్తు తెలియని గర్భవతిని అయితే హత్య చేసి కాల్చి పడేసిన దుండగులు. అయితే అది నిర్మానుషంగా ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు. అయితే సంఘటనా స్థలాన్ని పరిశీలించారు అనకాపల్లి జిల్లా సూపరింటెండెంట్ ఎస్వి రహీన్ సిన్హా. అయితే సంఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్స్ అయితే తనిఖీలు అయితే చేస్తున్నారు. పదురాల వయసు 32 నుంచి 35 వరకు ఉండొచ్చని చెప్పి పోలీసులు అయితే గుర్తిస్తున్నారు. అయితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే కోణంలో అయితే వీళ్ళు డీటెయిల్ గా అయితే లోతట్టు విచారణ అయితే చేపట్టారు. తెలిసిన వారే కాళ్ళు చేతులు కట్టేసి పేకను చంపేసిన ఆనవాళ్ళు అయితే గుర్తించారు పోలీసులు. అయితే సంఘటనా స్థలానికి పరిశీలించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ రమేష్ బాబు కూడా సంఘటనా స్థలానికి అయితే ఎవరు ఏంటని చెప్పి ఆరా తీశారు, సందర్శించారు. పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే పంచకల్ రమేష్. అయితే హత్య చేసేందుకు పోలీసులు బృందాలు అయితే ఎవరు చేశారు ఏంటి అని చెప్పి ఈ 3-4 బృందాల కింద విడిపోయి అయితే దీని మీద అయితే దర్యాప్తు అయితే ప్రారంభించారు. నిజంగా పాశవికంగా ఎంత దారుణంగా చంపడం, ఎంత దారుణంగా కాల్చి గొంతు నులిమి పడేయడం అనేది, ఒక మహిళ అందులో నిండు గర్భిణిని ఇలా విధంగా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఈ కోణంలో అయితే పోలీసులు అయితే చాలా తీవ్రంగా దర్యాప్తు అయితే చేపడుతున్నారు. నిందితులు ఎవరు అనేది అతి తొందరలోనే పట్టుకొని వాళ్ళని కటకటాలు పంపించి ఈ కఠిన శిక్ష అయితే విధిస్తామని చెప్పి పోలీసులు అయితే పెద్ద సవాలుగా తీసుకున్నారు. మనోజ్, ఏదేమైనా ఇది చాలా ఘోరాతి ఘోరంగా అయితే ప్రజలు అయితే దీన్ని చూస్తున్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ శివరామకృష్ణ. ఒక గర్భిణీ మహిళని, గుర్తు తెలియనటువంటి ఒక గర్భిణీ మహిళని హతమార్చి కాళ్ళు చేతులు కట్టేసి గొంతు నులిమి తనని హతమార్చి అనకాపల్లి సబ్బవరం దగ్గర నేషనల్ హైవే పక్కనే ఆ చెట్ల పొదల్లో తనని నిప్పంటించారట. సగం కాలినటువంటి ఆ శరీరంతో ఆ మృతదేహం అక్కడ కనిపించడంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయంపైన పెద్ద ఎత్తున లోతుగా విచారణ చేపడుతున్నారు. అక్కడ మహిళకు సంబంధించి తెలిసిన వ్యక్తులు అయ్యే ఉంటారు. ఎందుకంటే గర్భిణీగా ఉందంటే ఎవరైనా పడక తనని
హతమార్చారా, అసలు ఏం జరిగిందనేది ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే డాగ్ స్క్వాడ్స్ అండ్ క్లూస్ టీమ్ అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించాయి. మృతురాలి యొక్క వివరాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ఇంతకీ ఆ మృతురాలి ఎవరు అని తెలిస్తే దీని వెనుక ఎవరున్నారు, భర్త లేకపోతే ఇంకెవరైనా అనే విషయం పైన కొంత లోతుగా అనుమానించి ఆ అనుమానాలకి తగ్గట్టుగా ఆధారాలను సమకూర్చుకొని పోలీసులు ఈ కేసును ఛేదించే అవకాశం ఉంది. ఒకసారి సంఘటనా స్థలం ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో చూద్దాం. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో దారుణం జరిగింది. గర్భిణిని హత్య చేసి కాల్చి పడేశారు దుండగులు. సో ప్రస్తుతానికి ఈ అంశం కొంత చర్చనీయాంశంగా మారింది. ఎటు చూసినా కూడా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఇదే అంశం చర్చ. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ ఆధారితంగా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపడుతున్నారు. సో మృతదేహానికి నిప్పంటించినట్టు గుర్తించారట. అక్కడ గర్భిణీ స్త్రీని హత్య చేసి కాల్చి పడేశారు దుండగులు. ఆ తర్వాత నిప్పంటించారట. ఏకంగా నేషనల్ హైవే పైనే ఈ రకమైనటువంటి దారుణానికి ఎత్తించారు. సో ప్రస్తుతం నిందితుల కోసం ఆ డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది, క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. నేషనల్ హైవే పక్కన మహిళ మృతదేహం లభించింది. సో మహిళ కాళ్ళు చేతులు కట్టేసి గొంతుని పిసికి చంపారట. అటువంటి ఆనవాలు ఉన్నాయి. సో చంపిన తర్వాత మృతదేహానికి నిప్పంటించినట్టు గుర్తించారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ ఆధారితంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతురారి వివరాల కోసం పోలీసులు పలు వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఏదేమైనా అనకాపల్లిలో ఒక్కసారిగా ఈ సంఘటన కొంత ఆందోళన పరిచింది. సబ్బవరంలో హైవే పక్కనే ఒక మహిళ మృతదేహం లభించింది. గర్భిణీ స్త్రీని హత్య చేసి కాల్చి పడేశారట కొంతమంది దుండగులు. అయితే మహిళ కాళ్ళు చేతులు కట్టేసి గొంతు నులిమినట్టుగా ఆనవాలు ఉన్నాయట. సో ప్రస్తుతానికి మహిళ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత అసలు మహిళ వివరాలను తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. సేదమైన అనకాపల్లి ప్రాంతంలో ఒక్కసారిగా ఈ సంఘటన కలవరపాటు గురి చేసింది, పెద్ద ఎత్తున ఆందోళనకు గురి చేసింది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. డాగ్ స్క్వాడ్ అండ్ క్లూస్ టీమ్స్ అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించాయి. అక్కడ దీని వెనుక ఉన్నది ఎవరనే దానిపైన పెద్ద ఎత్తున పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే గర్భిణీ మహిళని హతమార్చి గొంతు నులిమి కాళ్ళు చేతులు కట్టేసి తను చనిపోయిన తర్వాత నిప్పంటించారట ఒక నేషనల్ హైవే పక్కనే. ఈ ఘటన అనకాపల్లి సబ్బవరం సమీపంగా చోటు చేసుకుంది. ఏదేమైనా ఈ ఘటన కొంత కలవరపాటు గురి చేస్తోంది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి శివరామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, సో ఇంతకీ ఆ మహిళ ఎవరు? అక్కడే సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయా? ఈ మధ్య కాలంలో ఎవరైనా మహిళ మిస్ అయినట్టుగా కంప్లైంట్ నమోదైందా? ఇక్కడ గర్భిణీ స్త్రీగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో తనని ఎందుకు హతమార్చాల్సి వచ్చింది? పోలీసులు ఏం చెప్తున్నారు? మనోజ్, నిజంగా ఇది అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పంజరి వద్ద గుర్తు తెలియని గర్భవతిని అయితే హత్య చేసి కాల్చి పడేసిన దుండగులు. అయితే అది నిర్మానుషంగా ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు. అయితే సంఘటనా స్థలాన్ని పరిశీలించారు అనకాపల్లి జిల్లా సూపరింటెండెంట్ ఎస్వి దహిన్ సిన్హా. అయితే సంఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్స్ అయితే తనిఖీలు అయితే చేస్తున్నారు. పదురాలు వయసు 32 నుంచి 35 వరకు ఉండొచ్చు అని చెప్పి అయితే పోలీసులు అయితే గుర్తిస్తున్నారు. అయితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే కోణంలో అయితే వీళ్ళు డీటెయిల్ గా అయితే లోతట్టు విచారణ అయితే చేపట్టారు. తెలిసిన వారే కాళ్ళు చేతులు కట్టేసి పేకను చంపేసిన ఆనవాళ్ళు అయితే గుర్తించారు పోలీసులు. అయితే సంఘటనా స్థలానికి పరిశీలించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ రమేష్ బాబు కూడా సంఘటనా స్థలానికి అయితే ఎవరు ఏంటని చెప్పి ఆరా తీశారు, సందర్శించారు. పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే పంచకల్ రమేష్. అయితే హత్య చేసేందుకు పోలీసులు బృందాలు అయితే ఎవరు చేశారు ఏంటి అని చెప్పి
ఈ 3-4 బృందాల కింద విడిపోయి అయితే దీని మీద అయితే దర్యాప్తు అయితే ప్రారంభించారు. నిజంగా పాశవికంగా ఇంత దారుణంగా చంపడం, ఇంత దారుణంగా కాల్చి గొంతు నులిమి పడేయడం అనేది, ఒక మహిళ అందులో నిండు గర్భిణిని ఇలా విధంగా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఈ కోణంలో అయితే పోలీసులు అయితే చాలా తీవ్రంగా దర్యాప్తు అయితే చేపడుతున్నారు. నిందితులు ఎవరు అనేది అతి తొందరలోనే పట్టుకొని వాళ్ళని కటకటాలు పంపించి ఈ కఠిన శిక్ష అయితే విధిస్తామని చెప్పి పోలీసులు అయితే పెద్ద సవాల్గా తీసుకున్నారు. మనోజ్, ఏదేమైనా ఇది చాలా ఘోరాతి ఘోరంగా అయితే ప్రజలైతే దీన్ని చూస్తున్నారు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ శివరామకృష్ణ. ఒక గర్భిణీ మహిళని, గుర్తు తెలియనటువంటి ఒక గర్భిణీ మహిళని హతమార్చి కాళ్ళు చేతులు కట్టేసి గొంతు నులిమి తనని హతమార్చి అనకాపల్లి సబ్బవరం దగ్గర నేషనల్ హైవే పక్కనే ఆ చెట్ల పొదల్లో తనని నిప్పంటించారట. సగం కాలినటువంటి ఆ శరీరంతో ఆ మృతదేహం అక్కడ కనిపించడంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయంపైన పెద్ద ఎత్తున లోతుగా విచారణ చేపడుతున్నారు. అక్కడ మహిళకు సంబంధించి తెలిసిన వ్యక్తులు అయ్యే ఉంటారు. ఎందుకంటే గర్భిణీగా ఉందంటే ఎవరైనా పడక తనని హతమార్చారా, అసలు ఏం జరిగింది అనేది ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే డాగ్ స్క్వాడ్స్ అండ్ క్లూస్ టీమ్ అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించాయి. మృతురాలి యొక్క వివరాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ఇంతకీ ఆ మృతురాలి ఎవరు అని తెలిస్తే దీని వెనుక ఎవరున్నారు, భర్త లేకపోతే ఇంకెవరైనా అనే విషయం పైన కొంత లోతుగా అనుమానించి ఆ అనుమానాలకి తగ్గట్టుగా ఆధారాలను సమకూర్చుకొని పోలీసులు ఈ కేసును ఛేదించే అవకాశం ఉంది. ఒకసారి సంఘటనా స్థలం ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో చూద్దాం. రిపోర్ట్